రేపు అమ్మగారి వర్ధంతోంది. ఊరందరినీ పిలిచి బట్టలు పెట్టి అన్నదానం చెయ్యాలన్నది మీ అమ్మగారి కోరిక బాబుగారు. ఆ ఏర్పాటు చెయ్యాలంటే కాసింత డబ్బు కావాలి. కొత్తగా అడుగుతావేంటి కుటుంబరావు? అక్కడ తాళాలున్నాయి, వెళ్ళి తీసుకో. ఆగో అన్నయ్య, ఇలా అంటున్నానని తప్పు కనుకోకు. కుటుంబరావు గారు మనకి ఎంత నమ్మకస్తుడైనా అలా తాళాలు ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. తమ్ముడు, నువ్వు చిన్నప్పటి నుంచి ముంబైలో చదువుకున్నావు కాబట్టి నీకిక్కడ విషయాలు సరిగ్గా తెలియదు. కుటుంబరావు అంటేనే నమ్మకం, నమ్మకం అంటేనే కుటుంబరావు. నిజానికి ఆ తాళాలు అతని దగ్గరే ఉంచుకోమన్నాను. అంత పెద్ద బాధ్యతను నేను మోయలేని జమీందారు గారు అని అతనే ఆ తాళాలు నా చేతిలో పెట్టాడు. ఇది అతని విశ్వాసం. అతని స్థానంలో మరొకరుండుంటే డబ్బు కావాలి అని అడిగేవారే కాదు, డబ్బు తీసుకున్నామని చెప్పుండేవారు. అది కాదన్నయ్య, మీరు అన్నదానిలో నిజం ఉంది చిన్నబాబు గారు. ఎంత నమ్మకస్తులైనా మేమిక్కడ పనివాళ్ళం. నా స్థాయి ఏంటో నాకు బాగా తెలుసు. మీ చేత్తో మీరే తీసేవ్వండి. అలాగే. ఒక్క నిమిషం అన్నయ్య. ఇదిగో, దీంట్లో 2 లక్షలున్నాయి. కావలసిన సరుకులు తీసుకో. అలాగే బాబు గారు, వస్తానయ్యా. వీరనారాయణ, కుటుంబరావు విశ్వాసాన్ని అవమానించావుగా, అందుకే నీకు చిన్న పరీక్ష పెట్టాను. ఏంటన్నయ్య అది? అతనికి నేనిచ్చింది 2.5 లక్ష, కానీ అతనికి చెప్పింది 2 లక్షలు. అతనే కనుక స్వార్థపరుడైతే 50,000 నొక్కేస్తాడు. అదే నిజాయితీపరుడైతే 50,000 తిరిగిస్తాడు. నా నమ్మకాన్ని నిలబెడతాడు. చూడు, నీ నమ్మకం కరెక్టో నా నమ్మకం కరెక్టో కాసేపట్లో తెలిసిపోతుంది. ఈ బ్యాగులన్నీ ఏంటి నాన్న? డబ్బమ్మ, 10 కోట్ల రూపాయలు. ఈ ఊర్లో మనకున్న పొలాలు, స్థలాలు, యావదాస్తిని అమ్మేసి బొంబాయి వచ్చేయమని తమ్ముడు చెప్పాడు కదమ్మా. వాడి మాట కాదనడం ఎందుకని ఆస్తులన్నీ అమ్మేశానమ్మా. అంటే పిల్లల్ని తీసుకుని ముంబై వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా నాన్న? కావాలంటే నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నీకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఇక్కడుండి నేను మాత్రం ఏం చేస్తానురా? నా మనవరాలు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే. కాకపోతే కోకిలమ్మని కుటుంబరావని వదిలి వెళ్లడం అంటే కాస్త బాధగా ఉంది. ఇదిగో కుటుంబరావు, ఎన్నో ఏళ్లుగా నువ్వు మా కుటుంబాన్ని నమ్ముకుని ఉన్నావు. నీ నమ్మకానికి నేనిస్తున్న ప్రతిఫలం అనుకుంటావో, లేదా జమీందారు గారి దగ్గర సేవ చేసినందుకు ఖరీదు కట్టాననుకుంటావో నీ ఇష్టం. కానీ నీకు సాయం చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను, అంతే. ఏటి బాబు ఇదంతా? చెప్పాడు కదా సాయమని. మీకు పిల్లలు ఉన్నారు కదా, తీసుకోండి. పట్టుకో. ఆవిడ తెలివి ఆవిడకుంటే మన తెలివి మనకు ఉంటుంది. ఆ మాత్రం ఆవిడతో ఢీ కొట్లేవేటి? అదే చిట్టమ్మా. చూడు సత్యవతే,
ఈ ఏడుపంతా నువ్వు తప్పు చేయకముందు ఉండాలా. ఇప్పుడు నువ్వు ఈ కేసులో అడ్డంగా ఇరుక్కుపోయావు. ఆ కాంతమ్మ దగ్గరికి నువ్వు ఎల్లినా సంపెత్తది, ఎల్లకపోయినా సంపెత్తది. సావడం తప్పదు కాబట్టి ధైర్యం చేసి కోర్టులో నిజం చెప్పడమే మంచిదే. ఏడంటావు? నువ్వు చెప్పింది నిజమే చిట్టమ్మా. నేను కాంతమ్మ మాట విన్నా చంపేస్తుంది, వినకపోయినా చంపేస్తుంది. అందుకే నేను కూడా తెగించేశాను. అక్కది ఇలా అన్నావు చూడు, ఇది బాగుంది. ఆటోనా కొంచెం స్పీడ్ గా పోనీ. రేయ్ పులి, అమ్మా చిట్టెమ్మ వచ్చేసిందిరా. రేయ్, ఎవరా మీరు? దున్నపోతుల దారికి అడ్డంగా నిలబడ్డారేటి? తప్పకండి. ఏయ్, మేం దారి తప్పుకోవడం కాదు, తనని లోకం నుంచే తప్పుకోమను. తను లోకం నుంచి తప్పుకోవడం ఏంటి? పీచిగాని పట్టిందా? చిట్టమ్మా, నీకింకా అర్థం కావడం లేదా? వాళ్ళని చంపడానికి వచ్చారు. సత్యవతి, నువ్వు వెళ్ళిపో. నువ్వు కోట్లోకి వెళ్ళిపో. వెళ్ళిపో సత్యవతి. ఏ నీలో అమ్మా, అది ఆడది కాదే, ఆడ రాక్షసి. చూడు, ఇద్దరు మగాళ్ళని ఎలా కొట్టేసిందో. పారిపో సత్యవతి, దొరకు. ప్లీజ్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ప్లీజ్ నన్నేం చేయొద్దు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ప్లీజ్ మీకు దండం పెడతాను. సత్యవతి నిజాన్ని దాచేసి మా అన్నయ్యని నేరస్తుడిగా నిరూపించాలనుకుంది. ఇదండి జరిగింది.
ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట చిట్టెమ్మ వాదనలు నిజమా, కాంతమ్మ వాదనలు నిజమా తెలియడానికి 2 రోజులు ఈ కేసును వాయిదా వేయడమైనది. అప్పటి వరకు నేరారోపణ ఎదుర్కొంటున్న భాస్కర్ ఈ కాకినాడ దాటి వెళ్లకూడదని, ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురైనా పోలీసు వారి అనుమతి తీసుకోవాలని ఆదేశిస్తున్నాను. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. లాయర్ గారు, తీర్పు మనకు అనుకూలంగా వస్తుందంటారా? చూడమ్మా, ఆ సత్యవతిని మర్డర్ చేసింది కాంతమ్మ అని తేలితే తప్ప ఈ కేసు నుంచి బయటపడలేం. కాసిని మంచినీళ్ళు తాగి వచ్చేస్తామమ్మా. పాపం, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది చిట్టెమ్మ. ఇదే కోర్టు ముందు తొడగొట్టి మమ్మల్ని పడగొట్టేస్తానని శపథాలు చేసి మరీ లోపలికెళ్ళావు. ఏమైంది? జడ్జి గారు చి తూ పో అనేసరికి సిగ్గుతో చావాలనిపిస్తుందా? అవమానానికి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందా? ఏ తప్పు చేయని మేమే సిగ్గుతో సావాలనుకుంటే ఇప్పటికీ 1000 తప్పులు చేసిన నువ్వు ఎన్నిసార్లు సావాలనుకోవాలి కాంతమ్మా? ఆ రోజు పార్టీ ఆఫీస్ లో నువ్వు చేసిన ఏదో పని అందరికీ తెలిసేలా చేశాను. అందరి ముందు నీ పరువు తీశాను. ఆ రోజే నువ్వు సచ్చుండాలా, కానీ నువ్వు సావలేదే. ఎందుకంటే నీది సిగ్గులేని జన్మ కదా. ఆ తర్వాత రచ్చబండ దగ్గర ఓట్ల లెక్కింపులో నువ్వు చేసిన ఏదో పని బయట పెట్టానా? అవమానంతో ఆ రోజే నువ్వు సచ్చుండాలా, అయినా సావలేదు. ఎందుకంటే నీది సీము నెత్తురులేని బతుకు కదా. మా అమ్మని అంత మాట అంటావే? జోజి కొట్టానంటే ఎల్లి కాకినాడ బీచ్ లో పడతావు. పెద్దోళ్ళ మేము మాట్లాడుకుంటుంటే నువ్వేటే మధ్యలో పొడింగిలాగొత్తావు. చూడకాంతమ్మా, ఇళ్ళలు గాని పండగ కాదు, పందిరే గాని పెళ్లి కాదు. అలాగే కోర్టు వాయిదా వేసినంత మాత్రాన మా అన్నయ్యకి శిక్ష పడిపోదు. ఈ రోజు జడ్జి గారు శిక్ష వేసుండకపోవచ్చు. 2 రోజుల తర్వాత అయినా ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది. అలా పడేలా చేసే బాధ్యత నాది. సిట్టే, ఓ చిన్న మాట చెప్తాను, ఏటనుకోగా? ఏడ్రానియా? ఇప్పుడు ఈ కాంతమ్మ ఎలాగోలా నాకు చచ్చబడిపోతుంది అంటుంది కదా, నేను పని చేద్దాం అనుకుంటున్నాను. చెప్పరా అన్నయ్య? ఎలాగో సత్యవతిని చంపానని ఆ కాంతమే సాక్ష్యం చెప్పుద్ది కదా. పనిలో పనిగా ఈ కాంతమ్మను కూడా లేపేసామనుకో, మన పట్టి ఇద్దరు వదిలిపోద్ది. ఎన్ని హత్యలు చేసినా అదే శిక్ష కాబట్టి నేను చక్కగా జైల్లో కూర్చుంటాను. ఏంటంటావు? ఏంట్రా, నన్ను చంపేస్తావా? యా, డౌటా? నేను గనక జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందనుకో, నేరం చేయకుండా వెళ్ళను, ఖచ్చితంగా నేరం చేసి వెళ్తాను. ఆ నేరం ఏంటో తెలుసా? నీ మట్రింగో. అయినా దీంతో సొల్లు మాటలు మనకేంటి, పదా వెళ్దాం. ఏ చిట్టమ్మ, చిట్టమ్మా, చిట్టమ్మా, బాబు పర్లేదండి.
చిట్టమ్మంటే పిలుస్తారా? నీ పేరు కోకిలమ్మైనంత మాత్రాన నీదేమన్నా కోకిల గొంతు అనుకున్నావా ఏంటి? బే బే అంటే సిట్టమ్మ రావడానికి నేను పిలుస్తానుండో. సిట్టమ్మా సిట్టమ్మా. డ్రైవరు నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను చిట్టి. అమ్మా డ్రైవర్ వచ్చాడుగా, ఓ కాఫీ గాని టీ గాని ఇవ్వాలని తెలీదా? ఏటి బాబా ఎల్లు అడుగు చీపో. పాపం నేను వాళ్ళ ఇంట్లో 2 రోజులుంటే ఎంత మర్యాదగా చూసుకున్నారో తెలుసా? ఎల్లిన దగ్గర నుంచి వచ్చేదాకా చిన్న లోటు కూడా రానిలేదు. ఎల్లు అడుగురాపో. సేపుడెవరు ఏటిలా వచ్చావా? ఇంకేముంది, నేను జైలుకెళ్లే లోపు మీ ఇద్దరు పిలిచేస్తానా ఆ విషయం మాట్లాడడానికి వచ్చి ఉంటాడు. అంతే కదా బావా? లేదు బావా, మీరు కేసులో ఓడిపోయారని తెలిసింది. ఎలాగైనా సరే ఈ కేసులో మిమ్మల్ని గెలిపించాలని వచ్చాను. ఏటి నువ్వు గెలిపిస్తావా? రే అనియా, ఎందుకురా నవ్వుతున్నావు? తాళపండిపోయిన లాయర్లే నన్ను గెలిపించలేక తాళ పట్టుకుని కూర్చున్నారు. ఆఫ్టర్ డ్రైవరు ఇతను గెలిపిస్తాడు చిట్టి నన్ను. అది నిజమే. అవునెవరు మా అన్నయ్యని నువ్వు పెట్టగలిపిస్తావు? ఈ కేసు నుంచి ఎట్ట బయటికి తెస్తావు? నా దగ్గర ఒక దారి ఉంది చిట్టమ్మ. ఆ దారిలో గనక మనం వెళ్ళామంటే ఖచ్చితంగా మీ అన్నయ్య నిర్దోషిగా బయటకు వస్తాడు. పర్లేదండి. చెప్తాడు ఉండవే. ఇందా కాఫీ తాగనే. నువ్వు కాఫీ తాగు బాబు, తాగు. రా బాబు, రా. ఏం లేదు చిట్టి, మీ అన్నయ్యని నిర్దోషిగా బయటికి తీసుకురాగలిగేది మా అమ్మ కాంతమ్మ మాత్రమే, అవునా? ఆవిడ మీ అమ్మ కాంతమ్మ కాదు, కాకినాడ కాంతమ్మ. ఆవిడ మాత్రమే కాపాడగలుగుతుందని నాకు కూడా తెలుసు. అయితే ఇప్పుడేంటి? ఏం లేదు చిట్టమ్మ, ఒక్క 2 రోజులు నన్ను కిడ్నాప్ చేసి మీ ఇంట్లో దాచేయండి. భాస్కర్ బావని బయటికి తీసుకొస్తేనే నన్ను విడిచిపెడతామని గట్టిగా వార్నింగ్ ఇవ్వండి. దాంతో మా అమ్మ కాంతమ్మ చచ్చినట్టు భాస్కర్ని నిర్దోషిగా విడుదల చేయిస్తుంది. ఏటమ్మా ఎందుకు నవ్వుతున్నావు? ఏటండి నిన్ను కిడ్నాపింగ్ చేసి ఆ కాంతమ్ని బ్లాక్ మెయిలింగ్ చేస్తే మా అన్నయ్యని నిర్దోషంగా విడుదల చేస్తుందా? ఏటి మాతోనే మాట్లాడుతున్నావా? ఏం చిట్టమ్మ అలా అంటావు? భాస్కర్ని విడుదల చేయకపోతే నన్ను చంపేస్తానని బెదిరించు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును చిట్టమ్మ, భాస్కర్ బావని కాపాడుకోవడానికి ఇంతకు మించి వేరే దారి లేదు. నన్ను కిడ్నాప్ చేశానని ఒక్కసారి కాంతమ్మకు ఫోన్ చేయి. ఆ తర్వాత జరిగే పరిణామాలేంటో నీకే అర్థం అవుతాయి. చాలే, నువ్వేమైనా ఆవిడ గారి సొంత కొడుకు ఏంటి? నిన్ను కిడ్నాపింగ్ చేసి మా అన్నయ్య నిర్దల చేయకపోతే సంపెత్తామని చెప్పగాని గంగిరెద్దులాగా తలూపి చెప్పింది చేయటానికే నువ్వు ఆ ఇంటి డ్రైవర్వి. కిడ్నాపింగ్ చేసావంటే చేస్తే చేసుకో అంటుంది తప్ప నీకోసం మా అన్నయ్యని ఎందుకు నిర్దల చేస్తుంది? నేను డ్రైవర్ని కాదు, కాంతమ్మ గారి సొంత కొడుకునని చెప్పలేను. భాస్కర్ బావని కాపాడుకోవాలంటే చెప్పకుండా ఉండలేను. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రే రవిచంద్ర, ఇలా ఇరుక్కుపోయావేంట్రా? ఏటమ్మా ఆలోచించేదే? ఈ డ్రైవర్ ఏమన్నా సొంత కొడుకా? మనం కిడ్నాపింగ్ చేయగానే ఆ కాంతం భయపడిపోవడానికి? అవును, నేను కాంతమ్మ సొంత కొడుకునే. దానివమ్మ
చూడబోతే పబ్లిసిటీలో కార్పొరేటర్ గా కాదు ఎమ్మెల్యే సీట్ కొట్టేసేలా ఉన్నావు. మీ నోటి పుణ్యమా అని ఎమ్మెల్యే సీటు దాకా వెళ్తే అంతకన్నా కావాల్సింది ఇంకే ఉంటుంది. హలో కాంతమ్మ గారు, ఏటి గుళ్ళో సామూహిక వివాహాలు జరుపుతున్నారంట? అవును, పేదవాళ్ళకి కాంతమ్మ ఎప్పుడూ అండగా నిలబడుతుంది. కన్న తల్లిదండ్రులు పెళ్లి చేయకుండా వదిలేస్తే ఖర్చు మొత్తం ఈ కాంతమ్మే భరించి వాళ్లకి ఉచితంగా బంగారు తాళిబొట్లిచ్చి ఘనంగా వివాహం జరిపిస్తుంది. దట్ ఈస్ కాంతమ్మ. ఏది ఏమైనా మీరు చాలా గొప్పలండి. అవసరమైతే పానాలు తీయగలరు, లేదా ఇలా ఉచితంగా పెళ్లిళ్ళు చేయగలరు. ఏం మాట్లాడుతున్నావు? ప్రాణాలు తీయడమేంటి? అంటే నా ఉద్దేశం, తప్పుడెదవులున్నా దుర్మార్గులున్నా వాళ్ళని అంతం చేయగలరు, ఇట్లాంటి అమాయకులకి పెళ్లిళ్ళు చేసి శభాషని మెప్పులు పొందగలరు. ఆ ఉద్దేశంతో అన్నానండి. ఓ అలాగన్నావా? అవును, మరి మీరేమనుకుంటున్నారండి? నేనేమనుకుంటాను? నువ్వేమనుకుంటే నేను అదే అనుకుంటాను. ఇదిగో సిట్టే, అసలు ఈ పెళ్లి తంతుకు నిన్ను ఎవరు పిలిచారు? పిలవని పేరటానికి రావడానికి సిగ్గులేదు? అలాగుండనయ్యా, కాసంత దగ్గు. నేనేమి తమరు చేసే పెళ్లిళ్ళ కాడికొచ్చి పాప భోజనాలు తినడానికి ఏం రాలేదు. మనీ కేసులో ఇరుక్కున్నాడు కదా, నా మొరా దేవుడికి చెప్పుకొని ఆ కేసు నుండి బయటపడేయమని ఏడుకుందాం అని వచ్చాను. ఏంటి, మీ అన్నయ్య ఈ హత్య కేసు నుంచి బయటపడతాడా? వీడిలాంటి హంతకుడికి ఆ దేవుడు సహాయం చేసి నిర్దోషిగా బయటికి తీసుకొస్తాడా? ఇదిగోండి కాంతం గారు, నేరస్తులు హంతకులనే మీరు అనుకోవడం కాదు, ఆ దేవుడు అనుకోవాలి. ఆ దేవుడు అనుకుంటే నన్ను భూమి మీద ఎవడో కాపాడలేడండి. ఆ దేవుడు మంచోడు అనుకుంటే ఈ భూమి మీద నన్ను ఎవడో శిక్షించలేడండి. అది మాత్రం కన్ఫర్మ్ అండి. ఆహా, దేవుడి దాకా ఎందుకమ్మా? దేవుడు లాంటి మా గురువు గారి ప్రియ శిష్యుడు. మా పంతులు గారి జాతకం చెప్తే గురువు గారి చెప్పిన దాంతో సమానం. ఒక్కసారి నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, నీ జాతకం మొత్తం ఆయనే చెప్పేస్తారు. ఏటేటి, పుట్టిన తేదీ చెప్తే జాతకం మొత్తం చెప్పేస్తాడా? అవునమ్మా, ఒకసారి మీ అన్నయ్య పుట్టిన తేదీ, సమయం, సంవత్సరం చెప్పండి. ఈ కేసు నుంచి తను బయటపడతాడో లేదో ఇట్టే చెప్పేస్తాను. 1996 జూన్ 1 ఉదయం 8 గంటలకు పుట్టాడు. అంతే కదరా అన్నయ్య? కరెక్ట్ గా చెప్పేసి సిట్టే. ఇదిగోండి పంతులు గారు. చూడండి పంతులు గారు, ఇతంది వృశ్చిక రాశి అమ్మా. చాలా బలమైన రాశిలో పుట్టాడు. ప్రస్తుతం ఇతనికి రవి భగవంతుడు అనుకూలంగా ఉండడం వల్ల, గురుబలం ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ కేసు నుండి బయటపడతాడు. నిర్దోషిగా బయటకు వస్తాడు. అంతేకాదమ్మా, సరిగ్గా ఈ రోజు సూర్యాస్తమయం అయ్యేలోపు ఇతనికి వివాహం కూడా జరుగుతుంది. ఏడు గురుగారు మీరనేది? అవునమ్మా, గురు భగవానుడు ఇతని రాశిలో బలంగా ఉండడం వల్ల, మరీ ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఈ కేసు నుంచి బయటపడటమే కాకుండా ఊహించని స్థితిలో ఇతనికి వివాహం కూడా జరుగుతుంది. ఇదేంటి, ఈ కేసు నుంచి నేను బయటపడతాను లేదని నేను భయపడతాంటే ఉన్న పలంగా పెళ్లి జరిగిపోద్దంటాడేంటి? అది నాకు అర్థం కావట్లేదురా అన్నయ్య. మీరెవరో గాని మంచి శుభవార్త చెప్పారు పంతులు గారు. వస్తామా? వస్తామండి.
వెళ్ళొస్తానండి. వదరా అన్నయ్య. ఏంటిది? నీకెవరు పిచ్చా? అని ఏం చేస్తున్నావురా? అని రే అన్నయ్య, ఎంత పని చేసావురా? కాంతమ్మ మీద కోపంతో నీలాంబరి మెడలో తాళి కట్టేశావా? ఓరి దుర్మార్గుడా, ఎంతకి తెగించావురా? నా కూతురు మెళ్ళో తాళి కడతావురా? సచ్చినోడా, నా మేనగోళ్ళ మెళ్ళో తాళి కట్టేస్తావా? అంటే మేమిద్దరం ప్రేమించుకున్నామండి. మీ అమ్మాయి మీ ముందు చెప్పడానికి భయపడుతుందండి. మీరు అలాగా పాలమ్ముకునేటోడికి కూడా ఇచ్చేస్తున్నారు కదా, అందుకే ధైర్యంగా తాళి కట్టానండి. మీకు కూతురుంది కదా, ఆవిడ గారికి పాలు అమ్ముకునే వాడుకో పేపర్ వేసే వాడుకో ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తారా? ఖచ్చితంగా చేస్తాను. సభాష్, చాలా మంచి పని చేసేవయ్యా. ప్రేమించిన వాళ్ళకి ఇంత ధైర్యం ఉంటే ప్రేమికులు ఆత్మహత్యలే ఉండవయ్యా. ఏది ఏమైనా నువ్వు చాలా గ్రేట్ కాంతమ్మ. నీకంటి ముందే నీ కూతురు తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుంటే పల్లెత్తు మాట అనలేదు చూడు. అక్కడే నీ గొప్పతనం ఏంటో, నీ క్యారెక్టర్ ఏంటో మాకర్థమైందమ్మా. కాంతమ్మ జిందాబాద్, 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 కాంతమ్మ జిందాబాద్. అది కాదండి. అబ్బబ్బబ్బబ్బబ్బ! మీరు నిజంగా దేవత కాంతమ్మ గారు. మీ గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటుంటే నిజంగా మీరు దుర్మార్గులు అనుకున్నానండి. కానీ మీ మంచితనం ఏటో, మీ మానవత్వం ఏటో, గొప్పతనం ఏటో ఇప్పుడు కల్లారా చూస్తున్నానండి. మీ స్థానంలో గనక మరొక తల్లే ఉండుంటే ఓ పేదవాన్ని పెళ్లి చేసుకున్నందుకు కూతుర్ని సీకొట్టేది, అల్లుని సాగుకొట్టించేది. కాని మీరు గొప్ప మనసుతో అలా ప్రేమను అర్థం చేసుకుని అక్షింతలేసి ఆశీర్వదించడానికి సిద్ధపడిపోయారు. ఇంకా ఆలస్యం ఎందుకండి? ఆశీర్వదించండి. రండి రానియా. చాలే నోర్మోయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
జరిగిన పని ఎలాగో జరిగిపోయింది. ఇంకా ఎందుకు కంగారు పడతావు? ఈ పెళ్లికి నేను కాదంటే కదా. అమ్మా! అవునమ్మా, నువ్వు భాస్కర్ని ఇష్టపడ్డావని, అతన్ని పెళ్లి చేసుకుంటానని నాతో ఒక్క మాట చెప్పుంటే నేనే స్వయంగా నీకు పెళ్లి చేసేదాన్ని.